తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. మనం గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించి కానీ ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం ఏ విధంగా ఉంటుంది? ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి ఏకైక రాశి సింహరాశి. కారణం ఏంటంటే ఇక్కడ ఆదాయం 2, వ్యయం 14గా చెప్పబడి ఉన్నాయి. ఆ తర్వాత రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ మనకి సమకాలీన ఒక ఫార్ములా ఉంది. ద 2 ఈజ్ మెయింటైన్డ్ 3 times. 2, 2, 2. ఆదాయం 2, రాజ్యపూజ్యం 2, వ్యయం 1 14, మిగతాది ఇది అవమానము 2. అంటే ఈ ప్రాబబిలిటీ అనేటటువంటిది ఎప్పుడు ఉందో అది దట్ ఈస్ ద బెస్ట్ రాశి అని అది మనకి ఈ ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మరి మీరు అడగొచ్చు, నువ్వు ఇదేంటి గురుగారు 2 కదండి ఉన్నాయి, ఆదాయము 14 ఖర్చు కనబడుతుంది, వాట్ ఈస్ దిస్ అని అడగొచ్చు. ఒకే జాక్పాట్. అంటే వీళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా లక్ష్యంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటిది అది జరిగిందనుకో, డబ్బు ఒకేసారి ఒక 20 కోట్లు 10 కోట్లు వచ్చి పడేసింది అనుకో, వాళ్ళ లైఫ్ స్పాన్లో వాళ్ళు అనుకున్న గోల్ వచ్చిందనుకో, ఒకటే చాలు అది. ఆ విధంగా ఇంటెన్సిటీ అనేటటువంటిది చూడాలి. ఇప్పుడు ఒక కేసును మనం చేసేటప్పుడు అందులో ఎందుకు మర్డర్ చేశాడు వీడు, థాట్, విల్ ఏంటి అన్నది జడ్జెస్ చూస్తారు, ఆనరబుల్ జడ్జెస్. సో ఆ విధంగా ఇక్కడ అత్యధికంగా లబ్ధి పొందేటటువంటి రాశి ఈ సింహరాశి కంపారిటివ్గా మిగతా రాశులతో పోల్చుకుంటే. అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? పుష్కలమైన డబ్బు, ఆదాయం తక్కువ ఉన్న ఫిగర్ 2 కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎకనామిక్ ఫ్రంట్లో దూసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా వీళ్ళ టీఏలు, డిఏలు, ఆరియర్స్లు, ఇన్సెంటివ్స్, బోనస్లు అన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్మెంట్లు అవ్వవు, కొంతమందికి వాళ్ళు సెటిల్మెంట్లు అయిపోతాయి. సెటిల్మెంట్లు అయిపోయిన మరుక్షణం వీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళరు, అవి తీసుకెళ్ళేసి ఆ కాగితాలు ఈ ఓల్డ్ పెన్షనర్స్తో పెద్ద తలపోటు, వీళ్ళు తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టేస్తారు. మళ్ళీ వీళ్ళు జీవితాంతం బతకరా నాయన అని కాగితాలు ఇస్తే అవి పెట్టేసి ఆ డబ్బు తెచ్చేసుకొని మళ్ళీ కొడుకులకి పిల్లలకి ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్స్ అప్ అంటారు. ఆ విధంగా అన్ని వ్యాపారాలు కూడా దివ్యంగా భవ్యంగా చేస్తారు. దానికి అష్టమ రాహు. కాకపోతే వీళ్ళకేంటంటే అన్ని పనులు పెట్టేసుకోవడం వల్ల టెన్షన్ టెన్షన్ టెన్షన్. మరి భాగ్యములో ఉన్నటువంటి గురుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్యస్థితిగతుడైపోయాడు. ఎప్పుడైతే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు శుభాలను, కేంద్రాలను ఆక్రమించాడు. కాబట్టి గురుడు ఎప్పుడైతే కేంద్రాన్ని ఆక్రమించాడో శుభాల పరంపర, ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇక్కడ రాహు అష్టమంలో ఉన్నప్పుడు మరి మెంటల్ టెన్షన్ ఇవ్వాలి కదండి అని అంటే అక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు, గురువు బ్యాలెన్స్ చేస్తున్నాడు అని చెప్పాను. రాహుని కంట్రోల్ చేయగలిగే మొనగాడు ఒక్క గురుడే. కాబట్టి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ అన్ని ప్రాస్పెక్ట్స్ వీళ్ళకి లాభాలు ఉన్నాయన్నమాట. అలానే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి చెప్పానుగా, రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు డాంబికమైనటువంటి ఆచారాన్ని కొద్దిగా ఇస్తాడు. లాభగురుడు ఇంకా బాగా ఇస్తాడు ఫలితాలు, నో ప్రాబ్లం. ఇక్కడ విద్యార్థులు ఏంటంటే ఎక్కువ కష్టపడితే ఇంకా మార్కులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి ఒక 85% మార్కులు వస్తాయి. ఇప్పుడు ఇంకా హార్డ్ వర్క్ చేస్తే ఇంకొక 10% మనకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి విదేశాల నుంచి అన్ని అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ సింహరాశి వాళ్ళని కనుక మనం గమనిస్తే ధనస్థానంలో ఉన్నటువంటి కేతు అంటేనే ఆల్ ఆఫ్ ఎ సడన్ అని అర్థం. అంటే సడన్గా చేస్తాడు. వీళ్ళు ఊహించినప్పుడు డబ్బు రాదు, సడన్గా ఇచ్చి పడేస్తాడనమాట. అండ్ ఆ విధంగా విదేశాల్లో అవకాశాలు కూడా సడన్గా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు ఇచ్చేసి వీళ్ళకి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విదేశాలకు వెళ్తారు. విద్యార్థులు కూడా చక్కగా వాళ్ళు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు రావడం జరుగుతుంది. కానీ అక్కడ సప్తమంలో ఉన్నటువంటి ఆ శని ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన అక్టోబర్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అక్టోబర్ తర్వాత 2024 సంవత్సరంలో అప్పటి నుంచి ఇంకా పర్స్పెక్టివ్ చాలా బాగుంటుంది అనమాట సింహరాశి వాళ్ళకి.
అలానే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించే విధంగా ఉంటుందండి. అక్టోబర్ నెల వరకు రైతుల పరిస్థితి బాగుండదు వ్యవసాయం. అక్టోబర్ తర్వాత రాహు సప్తమ స్థితిగతుడు అవుతాడు, అక్కడి నుంచి బాగుంటుంది. గురుగారు, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఈ సప్తమ శని అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి 2 పరిహారాలు చేసుకోవాలి వీళ్ళకి. ఈ సంవత్సరం అంతా కూడా 2 పనులు చేయాలి వీళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు. అన్ని రెండు ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రాహుకి జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుములను తీసుకెళ్ళి చక్కగా వీళ్ళు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి ఇవ్వాలి. అలాగే దానం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క శని చక్కగా ఈ శనికి ఏం చేయాలా, మనము నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని కరెక్ట్గా 8 గంటలకి ఉదయం ఇవ్వాలి శనివారం నాడు పేద బ్రాహ్మణులకి. ఈ విధంగా చేయాలా. తర్వాత శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా. శనీశ్వరుడికి తమ చేతులతో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డైరెక్ట్ ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో వాళ్ళు అభిషేకం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి శనీశ్వరుడికి మేము చేశామని చెప్పి కాళ్ళు కడుక్కోకూడదు. తర్వాత అక్కడే బట్టలు వదిలేసి వెళ్ళడానికి శనీశ్వరుడు అంటరాని వాడు కాదు. శనీశ్వరుడు సాక్షాత్ శని ప్లస్ ఈశ్వర, సాక్షాత్ శివుడు అంశ, శివుడు పుట్టించాడు కాబట్టి కర్మకారకుడైనటువంటి ఆ శని ఈ సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఇస్తాడు. అందులో సూర్యుని పుత్రుడు ఆయన. ఈ సింహరాశి వాళ్ళకి వెరీ క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్ అనమాట ఆయన అలా కొడుకే. కాబట్టి ఈ విధంగా కనుక చేస్తే కరెక్ట్గా 8 గంటలకు మెయింటైన్ చేయాలి దానం. 1 నిమిషం 3 అటు ఉండకూడదు ఇటు ఉండకూడదు. అలా కనుక చేసినట్లయితే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కరెక్ట్గా తెల్లవారుజాను 3 గంటలకే, ఒక వీధిలోకి వెళితే 3, పక్క వీధిలోకి వెళ్తే 3, 5 మాత్రమే ఏ రోజైనా ఆయన జన్మ ఉన్నంత వరకు. ఆ విధంగా శనీశ్వరుడు సమయ పాలకుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా 8 అని ఎందుకు చెప్తున్నానంటే శనీశ్వరుడు వెరీ పంక్చువల్ మ్యాన్, మాట అంటే మాటే. అందువలన ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు మనం చేసేది చూస్తాడు. మనం పంక్చువల్గా ఉంటే ఆయన పంక్చువల్గా టైంకి ఇచ్చేస్తాడు. అండ్ వి విల్ రియలీ వండర్. ఎలా అంటే ఆశ్చర్యపోతాం. 10 సంవత్సరాల నుంచి కానటువంటి సింహరాశి వాళ్ళకి పనులు ఒక్క క్షణంలో చేసి పెట్టేస్తాడు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే వీళ్ళకి సంబంధించిన వ్యయం కానీ ఆదాయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటుంది? కన్యా రాశి సింహరాశి వాళ్ళకి పోటీని ఇస్తుంది ఈ సంవత్సరం. అంటే ద బెస్ట్ రాశుల్లో సింహరాశి కన్యారాశి టాప్ ప్లేసులను ఆక్రమిస్తున్నాయి. దానికి బేసిక్గా రూల్ చెప్పాను నేను. ఆదాయం 5, వ్యయము 5, రాజ్యపూజ్యము 5, అవమానం 2. ఇక్కడ 3, 5 వచ్చినాయి. సేమ్ నెంబర్ ఎవరికైతే రిపీట్ అవుతుందో ద బెస్ట్గా జ్యోతిషం ప్రిన్సిపల్స్ ప్రకారము అది కన్సిడర్ చేయబడుతుంది. ఈ రకంగా సింహరాశి వాళ్ళకి 2, 3 సార్లు వచ్చింది. ఒక్క వ్యయంలో తప్ప మిగతా అన్ని 2. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి అవమానంలో 2 వచ్చింది, మిగతా అన్ని 5 వచ్చినాయి. కాబట్టి పోటీగా ఉంటుందన్నమాట వీళ్ళకి. ఎంతవరకు భర్తలు వదిలేశాడు, మా భర్తలు, మా పెళ్ళాలు మా మీద కేసులు పెట్టేశారు, మా పెళ్ళాలు మాతో కాపురం చేయట్లేదు, ఒకే ఇంట్లో ఉంటున్నాం యుఎస్లో, క్రింద మేము ఉంటున్నాం, పైన మా పెళ్ళం ఉంటుందని బాధపడేటటువంటి వీళ్ళందరికీ కూడా క్లియర్డ్. కన్యారాశి వాళ్ళకి ఎకనామిక్ ఫ్రంట్లో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, జీతాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఆ వ్యాపారాలు వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ రాహువు దీనికి బేస్ ఏమిటి అంటే సప్తమంలో ఉన్నటువంటి ఈ రాహువు అక్టోబర్ నెల తర్వాత షష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. శని అక్కడే షష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. శత్రువులు మిత్రువులుగా మారిపోతారు. అండ్ వాట్ నాట్, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు యొక్క ప్రభావము, ఈ గురుడు అష్టమంలో ఉంటూ ఎంతవరకు వేధించుకుంటూ వచ్చాడు. అయితే ఏప్రిల్ 22 తర్వాత ఇంకా వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. 9th హౌస్లోకి గురుడు వచ్చేసాడు. ఎప్పుడైతే ఈ గురుడు 9th హౌస్లోకి వచ్చాడో పూర్వజన్మ సంబంధమైనటువంటి పుణ్యమంతా కూడా ఒకేసారి లేస్తుంది సునామీలాగా. కాబట్టి వీళ్ళకి ఎక్కడో ఎవరో దూరపు బంధువులు చచ్చిపోతారు, వీళ్ళకి ఆస్తి కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మర్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ, నాకు కూడా తెలుసు, ఒక ఫేమస్ కంపెనీ, ఆయన చనిపోయినప్పుడు దాని ఓనర్ నా ఫ్రెండ్ అనమాట. అప్పుడు వాళ్ళు అంత కొనేసాడు ఆయన కూతుర్లకి కొడుకులకి. కొంటే వాళ్ళ తహసీల్దారు ఎంఆర్ఓ వచ్చి, సార్ మీ స్థలాలు ఇక్కడ ఉన్నాయని తీసుకెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. అంటే మీదే సార్ ఈ స్థలం, మీ అమ్మాయి మీదే, మీ డాడీ కొన్నాడు అని. అంత బాగుంటుందన్నమాట కన్యారాశి వాళ్ళకి. సో నో ప్రాబ్లం అమ్మ. పాపం కష్టాలు పడ్డారు, 2 సంవత్సరాల కష్టాలు పడ్డారు కదా, శనీశ్వరుడు రాహువు కరుణించారు వాళ్ళని.
అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? ఆర్థికంగా మనకి 5 ఉంది. అంటే శుభాల పరంపర, తర్వాత ఎకనామిక్ ఫ్రంట్లో ధన సంపాదన, అంటే కష్టపడతారు బాగా. కష్టపడినప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం, ధైర్యే సాహసే లక్ష్మి, దూకుతారు, ధైర్యంగా చేస్తారు, డబ్బు బాగా సంపాదిస్తారు. ఆ తర్వాత ఖర్చు కూడా బాగానే పెడతారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి రీత్యా మనము బాగుంటుంది, అదే సంపద. సో ఈ విధంగా పక్కన పెట్టండి. ఇకపోతే వీళ్ళకి ఏం కావాలో మనకి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి అక్టోబర్ తర్వాత ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలన్నీ కూడా విజృంభిస్తాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు, హాస్పిటల్ నడిపేటటువంటి వాళ్ళు, కూరగాయల బిజినెస్లు చేసేటటువంటి వారు, వీళ్ళన్నీ కూడా బాగుంటాయి. రైతుల పరిస్థితి కూడా అత్యద్భుతంగా. అక్టోబర్ లోపల ఏముండదు, అక్టోబర్ 30 వరకు మళ్ళీ ఈతి బాధలే. అండ్ ఉద్యోగం, కన్యారాశి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే, మేము ఉద్యోగం చేస్తాం, ఉద్యోగానికి అప్లై చేస్తాం అంటూ 4 సంవత్సరాల నుంచి అప్లై చేయకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి బ్యాచ్ అందరికీ కూడా వాళ్ళు అప్లై చేసేయడము అంత యాంత్రికంగా జరిగిపోతాయి అనమాట. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయడము, జాయిన్ అయిపోవడము. అలానే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారండి? కొత్త బ్రహ్మాండమైన ఉద్యోగాలే వచ్చేస్తుంటే ప్రమోషన్స్ ఏంటి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఏప్రిల్ 22 తారీఖు రావాలా, అప్పుడు గురుడు ఎప్పుడైతే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తాడో అప్పటి నుంచి ప్రమోషన్స్ అనేటటువంటివి ఖచ్చితంగా వచ్చేస్తాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఇంతవరకు పనిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి వచ్చేస్తాయి. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? కోర్టు సమస్యలు జనరల్గా వీళ్ళని బాధించాల. అసలు ఎందుకు ఈ యొక్క కుజుడికి మనం బుధుడు రివర్స్ అనమాట. కానీ అవేమీ లేకుండా ఇక్కడ కోర్టు సమస్యల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులన్నీ కూడా వైండప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వివాహాలు, ఈ కన్యారాశి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఈ మే వచ్చిన తర్వాత నుంచి మే 1 ఏప్రిల్ 22 గురుడు మారుతున్నాడు అని అంటున్నాం కదా, అక్కడి నుంచి వివాహాలు కానటువంటి స్త్రీలకి వివాహాలు ఖచ్చితంగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ మగపిల్లలకి కూడా వాళ్ళకి వివాహాలు అనేటటువంటివి 3/4 మందికి అయిపోతాయి అన్నమాట. అలాగే మ్యారేజెస్ అయిపోయిన తర్వాత సంతానం కూడా వాళ్ళకి ఇన్ టైం సంతానం కూడా కలగడానికి, ఎన్నో సంవత్సరాలుగా అవనటువంటి వాళ్ళకి అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి? అసలు వీళ్ళకి జన్మంలో ఉన్నటువంటి కేతువు అక్టోబర్ 30 వరకు ఈ రాహుకేతువులు బాగుండలేదు వీళ్ళకి. కాబట్టి రాహుజపం, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మనకి ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణకి దానం చేయడం. అలాగే వీలుంటే 1 కిలోంపావు ఉలవలను తీసుకెళ్ళి ఎద్దులకి మనం మేత పెట్టడం. ఈ 2 చేయడం వల్ల ఈ యొక్క దోషం పరిహారమే. వీళ్ళంతా కూడా చాలా చక్కగా మంచి మానసికంగా ఆనందంగా ఉంటారన్నమాట. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.